తిరుమలకు మనమందరం వెళ్తూ ఉంటాం. కానీ అక్కడ స్వామివారి ఎడమ చెయ్యి ఇలా వంకరగా ఎందుకు ఉందో మీకు తెలుసా? మిగతా ఏ దేవుడి విగ్రహం చూసినా ఇలా అభయహస్తంతో ఉంటారు. కానీ ఒక వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేతులు ఇలా ఉంటాయి. ఇదేమి శిల్పి చెక్కడంలో పొరపాటు కాదు. ఎందుకంటే తిరుమలలో స్వామివారి విగ్రహాన్ని ఎవరు తయారు చేయలేదు. ఆ విగ్రహం ఒక స్వయంభు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో అక్కడ కొలువై ఉన్నారు. ఈ ఎడమ చేతిని కటి విలంబిత హస్త లేదా కటిహస్త అని అంటారు. సంస్కృతంలో కటి అంటే నడుము కింది నుంచి తొడల మధ్యలో ఉన్న భాగాన్ని కటి అని అంటారు. ఈ ఎడమ చెయ్యి కటి స్థానాన్ని చూపిస్తుంది. అలాగే కుడి చేతిని వరదహస్త అని అంటారు. మన జీవిత కాలంలో పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఎవరికి కష్టాలు తప్పవు అని కోటీశ్వరుడైనా పేదవాడైనా ఈ కుడి చెయ్యి చూపించినట్టు, ఎవరైనా వెంకటేశ్వర స్వామిని శరణు కోరితే ఎడమ చెయ్యి చూపించినట్టు కటిస్థానాన్ని దాటి కష్టాలను రానివ్వరు. మన గ్రాంధికంలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామిని శరణు కోరిన వారికి భవసాగరం అనే నీళ్ళని కటిస్థానాన్ని దాటి రానివ్వకుండా చేస్తారు. ఈ కలియుగ దైవం ఈ కటిహస్తం గురించి మీకు మొదటిసారి తెలిసినట్లయితే ఓం నమో నారాయణ అని కమెంట్ చేయండి.